అక్రమ సంబంధాలు ఇవి బయటపడతాయని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటారా? ఇప్పుడు ఒక క్రిమినల్ కేస్ ఏదన్నా లేకపోతే ఒక క్రిమినల్ బిహేవియర్ కనుక ఎవరైనా ఎగ్జిబిట్ చేశారంటే అది జస్ట్ ఒక లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా దాని సైకలాజికల్ ఆస్పెక్ట్స్, దాని వెనకాల ఉన్న ఇమోషనల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, సోషల్ ప్రెషర్స్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలండి మనం. బికాస్ ఏ క్రైమ్ ఏంటంటే సడన్గా చేసేది ఉండదు. బిల్డప్ అవుతా చిన్న చిన్న థింగ్స్ బిల్డప్ అవుతా అంత దూరానికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వీ నీడ్ టు సీ లైక్ ఇప్పుడు వచ్చే వాళ్ళ సోషల్ వాల్యూస్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నారు లైక్ క్రైమ్ రేట్ పెరుగుతుంది, యూనో కిల్లర్స్ ఆర్ బీయింగ్ ఎక్కువ మంది అవుతున్నారు ఇవన్నీ. సో ఏది కూడా ఏంటంటే నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. ఇప్పుడు చాలా థింగ్స్ విల్ ప్లే అ రోల్ ఇన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్స్. సో ఒక పర్సనాలిటీ అంటే ఒక పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి అట్లీస్ట్ 40 to 60% ఇస్ మన జీన్స్ విల్ డిసైడ్. దాంతోపాటు మనం పెరిగేటప్పుడు మనం ఎదుర్కొనే ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, పేరెంటింగ్ టెక్నిక్స్, దీని అంతటి వల్ల మన మారల్ సిస్టమ్ అనేది, మన ఎథికల్ వాల్యూస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, డెవలప్ అవుతుంటాయి. సో దాని మీద కూడా మనం కొంచెం ఫోకస్ చేయాలి. ఎక్కడ ల్యాగ్ అవుతుంది, ఎక్కడ ఫాల్ట్ అవుతుంది అని ఆ రూట్ కాజ్ కూడా కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్, అంటే ఈ మధ్యకాలంలో చాలామంది దగ్గర వింటున్నాం, మీరు ఒక సైకియాట్రిస్ట్ కాబట్టి, నేను నా కోపాన్ని నేను నియంత్రించుకోలేకపోతున్నాను, నా అదుపులో లేకుండా పోతుంది, ఆ 2 minutes కానీ 3 minutes కానీ ఏదైతే కోపం వస్తుందో ఆ టైంలో నేను సిచ్యువేషన్ నా కంట్రోల్లో ఉండట్లేదు అని. ఎందుకు ఇలా అవుతుంది అసలు? యాక్చువల్లీ కోపం అనేది ఇట్ ఈస్ అ నార్మల్ హ్యూమన్ రెస్పాన్స్ అండి. ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు మనుషులం కాబట్టి ఖచ్చితంగా కోపం అనేది సహజం. కానీ దాని కాన్సిక్వెన్సెస్ని మనం ఆలోచించకుండా బిహేవ్ చేయడం అనేది ఇట్స్ అ ప్రాబ్లం. ఇప్పుడు కోపం వస్తే కోపం పడొచ్చు, బట్ నాట్ ఇన్ అ వే దట్ ఇట్ ఈస్ డిస్ట్రక్టివ్. ఇప్పుడు మనం మీరు అన్నారు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా కాన్సిక్వెన్సెస్ని ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అండ్ ఇట్స్ బికమింగ్ వెరీ ఓవర్వెల్మింగ్ అన్నప్పుడు అదేంటంటే మనము కొన్ని థింగ్స్ ఫాలో చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిలేయింగ్ ఆఫ్ ద రెస్పాన్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు వస్తుందంటే పువర్ ఎమోషనల్ రెగ్యులేషన్ వల్ల. ఇప్పుడు జస్ట్ నార్మల్ అసలు క్రైమ్ కాదు ఇదంతా కాదు, ఇప్పుడు నార్మల్ మనుషులనే తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచి స్టేబుల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాము, బాగా హ్యాపీగా ఉన్నాము, ఎక్కడైనా ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు గోల చేస్తున్నారు అనుకోండి, మనం ఎట్లా డీల్ చేస్తాము, నాన్న అట్లా చేయొద్దు, వీ విల్ బీ మోర్ కామర్. అదే మన మైండ్ చాలా అన్స్టేబుల్గా ఉండి మన కెమికల్స్ సరిగ్గా బ్రెయిన్లో డిస్రెగ్యులేషన్ జరుగుతూ ఉండి చాలా రెస్ట్లెస్ మైండ్ ఉంది, అదే పిల్లలు అదే అమౌంట్ ఆఫ్ అల్లరి ఆ టైంలో చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతాము? గట్టిగా అరిచేస్తాము, లేదంటే ఇంకా ఎక్కువైతే ఒక దెబ్బ కూడా వేస్తాము. సో అది అక్కడ స్టిమ్యులస్ ప్రాబ్లం కాదు, మన మైండ్ దాన్ని ఎట్లా పర్సీవ్ చేస్తుంది, మనం ఆ ఎమోషన్ ఎట్లా ప్రాసెస్ చేసి అది బయట ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది ఇట్స్ అ హోల్ ప్రాసెస్ అన్నమాట. సో ఆ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ ఎందుకు జరుగుతుంది అనేది కూడా వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఈజ్ ఇట్ లైక్ స్ట్రెస్ వలన, క్రానిక్ స్ట్రెస్ వలన, లేకపోతే అండర్లయింగ్ ఏదన్నా అదర్ సైకాట్రిక్ హిస్టరీ లైక్ యాంగ్జైటీ డిజార్డర్స్ కానివ్వండి, డిప్రెసివ్ డిజార్డర్స్ కానివ్వండి, లేకపోతే ఎక్కువ యాజిటేటెడ్ బిహేవియర్, అసలు ఏం జరగకుండా ఎక్కువ కోపం కొంతకాలం వరకు అట్లా అన్ప్రొవోక్డ్ యాంగర్ అవుట్ బర్స్ వస్తుంటే, ఏమన్నా ఇంకా సీరియస్ మెంటల్ హెల్త్ కండిషన్స్ లైక్ బైపోలార్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా మనం దట్స్ అట్ ద లేటర్ స్టేజ్తో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. అంటే యాక్చువల్గా చూసుకుంటే కనుక మనం పల్లెటూర్లకు వెళ్తే కనుక అక్కడ కూడా భార్యాభర్తల